ఎటువంటి సర్జరీ లేకుండా సయాటికా, స్పాండిలైటిస్, ఫ్రోజన్ షోల్డర్ కి కేవలం 45 నిమిషాలలో నొప్పి లేని అత్యాధునిక చికిత్స ప్రాణ పెయిన్ క్లినిక్. అమెరికాలో చదువుతున్న భారతీయ విద్యార్థులపై ట్రంప్ ఎఫెక్ట్ పడింది. ట్రంప్ వస్తే వీసా పాలసీ టైట్ చేస్తారన్న హెచ్చరికలతో అమెరికా యూనివర్సిటీలు అప్రమత్తమయ్యాయి. అమెరికాలో చదువుతూ సెలవుల కోసం స్వదేశాలకు వెళ్లిన విద్యార్థులు వెంటనే తిరిగి అమెరికా వచ్చేయాలని సూచిస్తున్నాయి. ట్రంప్ ప్రమాణ స్వీకారంలోపు అమెరికా ఫ్లైట్ ఎక్కేయాలని సందేశాలు పంపుతున్నాయి. వాలిడ్ వీసా ఉన్నా ఎలాంటి రిస్క్ తీసుకోకూడదని యూనివర్సిటీలు భావిస్తున్నాయి. 2016లో ట్రంప్ అధికారంలోకి వచ్చినప్పుడు చాలామంది విద్యార్థులు ఇక్కట్లు ఎదుర్కొన్నారు. కొంతమందిని వెనక్కు పంపేశారు. వీసా ఉన్నా కూడా కొన్ని దేశాల విద్యార్థులకు ఎంట్రీ నిరాకరించారు. అప్పటి పరిస్థితులు మళ్లీ వస్తాయేమోనని అమెరికన్ యూనివర్సిటీలు భయపడుతున్నాయి. మరోవైపు ఇండో అమెరికన్ ఛాంబర్ సైతం అప్రమత్తమైంది. అమెరికాలో చదువుకుంటున్న తెలుగు విద్యార్థులకు ఆటంకాలు ఎదురుకాకుండా కీలక సూచనలు చేస్తోంది. వీలైనంత త్వరగా అమెరికా చేరుకోవాలని సూచిస్తోంది. అమెరికాలోని విదేశీ విద్యార్థుల్లో భారతీయులే అధికం, అందులోనూ తెలుగు రాష్ట్రాల వారే ఎక్కువ. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. ఏపీ ఛాంబర్ వైస్ ప్రెసిడెంట్ ఉన్నారు. ప్రభాకర్ గారు, ఎలాంటి పరిస్థితులు ఉండే అవకాశం ఉంది? ట్రంప్ వచ్చిన తర్వాత ఎటువంటి ఆంక్షలు విధించే సూచనలు కనిపిస్తున్నాయి? ట్రంప్ ఇన్స్టింక్టివ్గా యాక్ట్ చేస్తారండి. నేషనల్ ఎమర్జెన్సీ వచ్చినా రాకపోయినా పూర్వం పిల్లలకి వ్యాలిడ్ వీసాస్ ఉంటే కూడా కొన్ని రెస్ట్రిక్షన్స్ ఇంపోజ్ చేసిన మాట నిజమే. ఒక లాస్ట్ టైం ప్రెసిడెంట్ ఉన్నప్పుడు ఒక 7 దేశాల నుంచి అయితే వ్యాలిడ్ వీసా ఉండి కూడా ట్రంప్ రావద్దని ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఇచ్చారు. పిల్లల విషయంలో ఇన్స్ట్రక్షన్స్ అండ్ లెటర్స్ వచ్చిన మాట నిజమే. అండ్ ఒకవేళ వ్యాలిడ్ స్టూడెంట్ వీసా ఉండి కూడా ఇమిగ్రేషన్ అప్పుడు క్లియర్ చేసినప్పుడు నీ చదువు ఎలా ఉంది, యూనివర్సిటీ ఎలా ఉంది అని ఇంకొకసారి స్క్రూటినీ చేసే అవకాశం ఉంది. సో నేను ఎక్కువ యాడ్వర్స్ అని ఎక్స్పెక్ట్ చేయట్లేదు, కానీ ప్రికాషనరీగా ముందు జాగ్రత్తగా పిల్లల్ని వచ్చేయమని యూనివర్సిటీస్ చెప్పిన మాట నిజమే. మేము కూడా వెళ్ళిపోమని చెప్తున్నాము. ఎందుకంటే చదువు అంతరాయం కలగకూడదు. చట్టపరంగా వీళ్ళకి వీసా స్టేటస్ ప్రొటెక్టెడ్గా ఉన్నప్పటికీ ఎందుకు రిస్క్ తీసుకోవాలి, సెమిస్టర్స్లో ఎందుకు ఇబ్బంది పడాలి, ఫీజులు అవి కట్టి ఎందుకు నలిగిపోవాలని మేము కూడా ఫ్రమ్ ద చేంబర్ I also recommend that all the students who have semesters going to start in January better to return to the US in the first week, and most of the students are doing like that. Presently the economy is little dud and students are little struggling, but America is a great country and our Telugus are doing very well. However, పిల్లలు కూడా ఎకానమీ ఇంప్రూవ్ అవగానే స్టూడెంట్స్ పరిస్థితి బెటర్ అవుతుందండి. మేము ట్రంప్ రెజీమ్లో ఈజ్ వెరీ ప్రో బిజినెస్ అండ్ ఈజ్ వెరీ మచ్ అగేన్స్ట్ స్టేట్ వెల్ఫేర్. వింటర్ సెషన్లో ఒకసారి వెనక్కి వెళ్ళాలనుకున్నప్పుడు కొంత రష్ ఉండే అవకాశం ఉంది. ఎలా గైడ్ చేయబోతున్నారు మీరు పిల్లల్ని? ప్రస్తుతం అమెరికాలో చాలా ఎయిర్పోర్ట్స్, చాలా ఇమిగ్రేషన్ సెంటర్స్, చాలా యూనివర్సిటీస్ డైవర్స్గా ఉంటాయండి. సో మన 4 మేజర్ సిటీస్ నుంచి చాలా ఫ్లైట్స్ ఉన్నాయి. సో పిల్లలు వెనక్కి వెళ్ళే వాళ్ళకి పెద్ద ఏమి ఇబ్బంది ఉండదు. జనవరి ఫస్ట్ వీక్లో ఆ 7 డేస్లోనే బోల్డ్ టైమ్ అండ్ బోల్డ్ ఫ్లైట్స్ ఉన్నాయి. I strongly recommend they go back because their careers and their semesters చదువు ఇబ్బంది అవుతుందనండి. అంతకన్నా మేమేమి ఇబ్బంది ఎక్స్పెక్ట్ చేయట్లేదు. ఆఫీసర్స్ ఆర్ అవైలబుల్. I have given we are available on the net also, and anytime anybody can reach me. If there is any issue, we can take it up with the embassy. The embassy people work closely with us because we both work for the Indo-American trade improvement. We are already doing billions of trade and we expect it to go much further. భారతదేశం పట్ల అమెరికా కానీ లేకపోతే డొనాల్డ్ ట్రంప్ యొక్క వైఖరిలో పెద్దగా మార్పు ఏమి ఉండదు. ఆయన ఎప్పుడు కూడా ద్వైపాక్షిక సంబంధాలను కోరుకుంటారు. కాబట్టి ఇక్కడ మన విద్యార్థులకు ఇబ్బంది లేకపోయినా కూడా వారి చదువులను దృష్టిలో పెట్టుకొని, వాళ్ళ సెమిస్టర్ విధానాన్ని చదువులను దృష్టిలో పెట్టుకొని వీళ్ళంత త్వరగా యూనివర్సిటీలు ఇచ్చిన లేఖల ఆధారంగా త్వరగానే అమెరికాకు చేరుకోవాలని ఛాంబర్ కూడా సూచిస్తోంది. ఇప్పటికే ఆ దిశగా అమెరికన్ కాన్సులేట్తో కొంత సంప్రదింపులు కూడా జరుగుతున్నాయని ప్రభాకర్ చెప్తున్నారు. కెమెరామెన్ సురేష్తో రవిచంద్రన్ టీవీ, విశాఖపట్నం.